నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు పోలీసులు చెక్. R&B బంగ్లా సమీపంలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అర్ధరాత్రి అగ్నికి ఆహుతైన ద్విచక్ర వాహనం. కంచికచెర్ల పట్టణం సమీపంలో ఘటన. సూర్యాపేటలో పెన్షన్ల కోసం వృద్ధుల అవస్థలు. వార్డుల వారీగా పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్. రికార్డు స్థాయిలో 2.17 కోట్ల హుండీ ఆదాయం. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఉయ్యూరు టౌన్ ఎస్ఐ లోకేశ్వరి, మల్లికాసులు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఉయ్యూరు టౌన్ పోలీసులు చెక్ పెట్టారు. స్థానిక R&B బంగ్లా సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. सूरज नंबर ला सर वन नंबर ला ब्यूटी बुक मरा मार नोडिचे तो जितना वाला कमारे ने मार नोडिचे तो చేస్తున్నారు అడిగిన మాట సమాధానం చెప్తారు మనం చెప్పండి బాగా सब बंद की కొద్దిగా పని మనన నేను చేస్తా మేడం కొద్దిగా నా కంగారు పడ మాట్లాడడం చెప్తాను రిలాక్సేషన్ కొద్దిగా ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల పట్టణం భావన థియేటర్ సమీపంలో రహదారిపై ఏపీ 16 TN 1691 బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బైక్ అప్పటికే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కంచికచెర్ల పోలీస్ స్టేషన్ బైక్ మెకానిక్ భాష తన బైక్ ను తగలబెట్టాడంటూ నందా రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. చెప్పండి వస్తున్నా అండి, పక్కనే ఉన్నాను. టీగండి దగ్గర ఉన్నా. సూర్యాపేట జమ్మిగడ్డ పోస్టాఫీసు 3 రోజులుగా మూతపడడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీపీఎం నిర్లక్ష్యంతో పింఛన్ల కోసం ఆటో ఛార్జీలకి డబ్బులు ఖర్చవుతున్నాయని వాపోయారు. సమయానికి డబ్బులు అందక నిత్యావసరాలు, మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వార్డుల వారీగా పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది దుండగులు దాడి చేసి కారును ధ్వంసం చేయటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడికి గాయాలవ్వగా దాడి చేసిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా పోలీసులు భారీగా మోహరించారు. శ్రీరామ్ నానా
అలాంటిది మీరు ఏదో అపోహపడి మీరు రిక్వెస్ట్ చేసిన ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి యాడికి వచ్చాడు, ఆడికి వచ్చాడు. మీరు చెప్పినాక ఎందుకు పని ఉంటా అంటే జనాలు తీసుకొని వచ్చాక ఏంది మీరు అంటే నాకు అర్థం కాదు. అంటే రాత్రి క్యాబ్ డ్రైవరు సురేష్ అనే క్యాబ్ డ్రైవరు సురేష్ అనే అబ్బాయి రాత్రి నిజంగా క్యాబ్ డ్రైవర్ పాపం ఎట్లుంటాడు, పుట్టతిప్పల కోసం పనిచేసుకున్న క్యాబ్ డ్రైవరు ఇద్దరు మన ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటే వాడు స్కూటీ మీద వచ్చి క్యారే మాకేళ్ళ కైసా చల్లారా గాడి అని వచ్చి గుంజి కొట్టి సరే ఇద్దరి మధ్య ఏం ఘర్షణ అయిందో కొట్టిరనుకో ఈనాడు కొట్టుకున్నాక వదిలేసుకోవాలి. కానీ పక్కనే పోయి 20-30 మంది ఒక ముస్లింలను తీసుకొని వచ్చి కాతాలను తీసుకొని రోడ్ బ్లాక్ చేసి ఎంత ధైర్యం 20-30 మందిని తీసుకొని వచ్చి ఆ కారును ధ్వంసం చేసి ఆ కారు మీద ఏంటంటే ప్లాన్ చేసే పాపం ఏంటంటే జై శ్రీరామ్ అని రాసుకోవడం పాపం. అలాంటిది మీరు ఏదో అపోహపడి మీరు రిక్వెస్ట్ చేసిన ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి యాడికి వచ్చాడు, ఆడికి వచ్చాడు. మీరు చెప్పినాక ఎందుకు పని ఉంటా అంటే జనాలు తీసుకొని వచ్చాక ఏంది మీరు అంటే నాకు అర్థం కాదు. అంటే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించింది. గత 35 రోజులకు గాను ఈ మొత్తం లభించింది. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా 1,58,536 నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,82,822 రూపాయల నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలు 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, అలాగే 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నరసాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బడుగు బలహీన వారి కోసం ఎంతో కృషి చేశారని, తండాలను ఏకం చేసే లంబడి జాతి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించారని అన్నారు. జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్. కాబట్టి केरे खिंचपरत के मार आवेदन केरो ग्वारिया बंजारा राजपूत हुए मार बाधा आवेदन केरो कुड़ी अर्थम कर लो कुड़ी तपुगा अर्थम कर लो तो दयचेसी आज ग्वारिया जात का तो राष्ट्र में ఢిల్లీ ఏలిన జాత్ ఢిల్లీ ఏలిన జాతు
ఇవాళ ఇక్కడ చేస్తూ ఉన్నాం. రేపు ఫస్ట్ తారీఖున కొత్తగూడెంలో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. శివలాల్ మహారాజ్ ఆయన వ్యక్తి అనంతపూర్ జిల్లా గుత్తి మండలం భీమానాయక్ తండలో జన్మించిన మహనీయుడు. ఈ దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలు దాడి గురవుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వారు మన మీద దండయాత్ర చేసే టైంలో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు పోలీసులు చెక్. R&B బంగ్లా సమీపంలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అర్ధరాత్రి అగ్నికి ఆహుతైన ద్విచక్ర వాహనం. కంచికచెర్ల పట్టణం సమీపంలో ఘటన. సూర్యాపేటలో పెన్షన్ల కోసం వృద్ధుల అవస్థలు. వార్డుల వారీగా పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్. రికార్డు స్థాయిలో 2.17 కోట్ల హుండీ ఆదాయం. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు.